హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఉలవచారు చాలా టేస్టీగా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలన్నా చిక్కగా రావాలన్నా ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఈ ఉలవచారుని చాలా టేస్టీగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఉలవచారు చేసుకోవడానికి అరకిలో ఉలవలను 3-4 సార్లు బాగా కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి. రాత్రంతా నానిన తర్వాత ఉలవలు మనకు ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు ఈ ఉలవలను కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఉలవలు మునిగేంత వరకు కొంచెం పైకి వచ్చేలాగా నీళ్లను పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని 6 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత ఉలవలు మనకు ఈ విధంగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఉలవల్లో వచ్చిన వాటర్ని మనం ఒక గిన్నెలోకి స్ట్రైనర్లో వేసుకొని పోసుకోవాలి. ఇప్పుడు ఉలవలను కొంచెం మెత్తగా చేసుకోవాలి. మనం ఇలా ఉలవల్ని మ్యాష్ చేసుకుంటే అందులో ఉన్న సారమంతా దిగి మనకి ఉలవచారు కూడా చిక్కగా వస్తుంది. ఉలవలను ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత అందులో 2 గ్లాసులు నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మెత్తగా చేసుకున్న ఉలవలను మళ్ళీ స్ట్రైనర్లో వేసుకొని గరిటెతో ఈ విధంగా అంటే మనకి అందులో ఉన్న రసమంతా కూడా కిందకు వచ్చేస్తుంది. ఇదే విధంగా మిగతా ఉలవల్ని కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలి. ముందు ప్రాసెస్ అంతా చేసుకుంటే మనకి ఉలవల్లోని వాటర్ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా బాగా వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక టమాటా వేసుకొని టమాటా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. టమాటా కూడా మెత్తగా అయిపోయిన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న ఉలవచారుని కూడా వేసుకోవాలి. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం, టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు బెల్లం కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఉలవచారును మీడియం ఫ్లేమ్లో 1.5 గంట పాటు మరగనివ్వాలి. హై ఫ్లేమ్లో అసలు పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లో మరిగించుకుంటేనే ఆ ఉలవచారు ఫ్లేవర్ టేస్ట్ అనేది బాగా వస్తుంది. మీరు ఉలవల్లో నీళ్లు పల్చగా తీసుకుంటే మరగడానికి ఎక్కువ టైం పడుతుంది. అదే కొంచెం చిక్కగా తీసుకుంటే 1 గంట సేపు అయితే మనకు ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. మీకు ఇంకా చిక్కగా కావాలి అనుకుంటే ఇంకొద్దిగా సేపు మరిగించుకుంటే ఇంకా చిక్కగా వస్తుంది. ఈ ఉలవచారు మనకు 3 రోజుల పాటు చాలా బాగుంటుంది. ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఇంకొంచెం ఎక్కువసేపు మరిగించుకొని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు వారం 10 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఉలవచారుని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే ఉలవచారు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.